అమ్మా లైసెన్స్ ఉందా నీకు? బండి ఎవరిదమ్మా? మీ పేరెంట్స్ నమ్మరమ్మా సార్? మీకు బండి ఎందుకు ఇచ్చాడు అడుగుతా? మీకు లైసెన్స్ లేదు, తలకి హెల్మెట్ లేదు ఏంటమ్మా? మరి బండి నడపకూడదు కదమ్మా అప్లై చేసి రాకపోతే? మీ పేరెంట్స్ నమ్మరండి అమ్మ ఒకసారి మాట్లాడదాం. ట్రాఫిక్ రూల్స్ తెలుసమ్మా మీకు? ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదని తెలీదా? హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసా? మరి తెలుసు కూడా ఎందుకు పాటించట్లేదు? లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు, హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు, బండి మీద ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. మీరు చేసేయండి నా ఫ్రెండ్సే. లైసెన్స్ అప్లై చేసాం సార్, బండి రీసెంట్ గా కొన్నాం, దీనికి హెల్మెట్ ఇస్తా అన్నారు. మా అన్నని అడగమన్నారు. వాళ్ళు ఇవ్వకపోతే మీరు కొనుక్కోరు ఇంకా సార్? అంటే వాళ్ళు ఇవ్వము అని చెప్పేస్తే మేము కొనుక్కుందాం వెయిట్ చేస్తాం సార్. ఎన్నాళ్ళైందా బండి కొని? ఎన్నాళ్ళు అయింది? 4 months అవుతుంది. వాళ్ళు ఇవ్వకపోతే ఇంక హెల్మెట్ మీరు కొనుక్కోరు ఇంకా, వాళ్ళు ఇచ్చాక వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే కొనుక్కుంటాం సార్. మా అన్న అడిగి ఏ విషయం చెప్తాము అన్నారని ఆగాం సార్. బండి అయితే పంపించలేదమ్మా, అయితే మీ పేరెంట్స్ రావాలి లేదా బండి సీజ్ చేయాలి. నమస్తే అమ్మా, నేను ట్రాఫిక్ వేస్తాను మాట్లాడుతున్నాను. అలా కాదమ్మా, ఇప్పుడు మీ పిల్లల సేఫ్టీ మీకు ఇంపార్టెంట్ కాదమ్మా? లైసెన్స్ అప్లై చేయడం కదమ్మా. మీ పాప 3 ఎక్కించిన బండి మీద తిరుగుతుందమ్మా. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు కదమ్మా బండి మీద.